నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పాక్ చైనాలకు షాక్. భారత్లోనే Su-57E ఫైటర్ జెట్ తయారీ. శత్రు స్థావరాలపై కన్నేసిన గద్దలు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే అర్జున్. కుప్పంలో ముగిసిన ముఖ్యమంత్రి 3 రోజుల పర్యటన. కేంద్ర బడ్జెట్ను స్వాగతించిన చంద్రబాబు నాయుడు. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం. టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ బదిలీ. తిరుపతిలో బరి తెగించిన మందుబాబులు. నడి రోడ్డుపై కారు ఆపి మరీ మద్యం తాగిన వైనం. అంబటి రాంబాబుపై ఉవ్వెత్తున ఎగిసిపడిన ఆందోళనలు. ఆగ్రహంతో టీటీడీ శ్రేణులు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మందుబాబులు బరి తెగించారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు స్పందించకపోవడం గమనార్హం. కేశవాయనగుంటలో నడి రోడ్డుపై కారు నిలిపి బహిరంగంగా మద్యం సేవిస్తూ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించారు. అదే సమయంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తున్న ఓ రోగి కుటుంబం కారును పక్కకు తీయాలని కోరినందుకు వారిపై భూతు పురాణం ఎత్తుకున్నాడు. తాగిన మత్తులో విచక్షణ కోల్పోయిన యువకులు ఏకంగా రోగి కుటుంబ సభ్యులపైకి కారెక్కించారు. ఈ ప్రమాదంలో తొండవాడకు చెందిన లవకుమార్, తేజస్వినిలకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే మందుబాబులను అడ్డుకోబోయిన స్థానికులను సైతం కత్తులతో బెదిరిస్తూ భయాందోళనకు గురిచేశారు. నిందితుల దాడి నుంచి తప్పించుకునేందుకు బాధితులు ప్రయత్నించగా సినిమా ఫక్కీలో వారి కారును వెంబడించి వేధించారు. ప్రాణభయంతో బాధితులు నేరుగా ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. నడి రోడ్డుపై కత్తులతో దాడికి పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ఎస్జేఎస్ కాలేజ్కి మరియు కరెంట్ ఆఫీస్కి మధ్యలో ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ వద్ద ముందర కారు ఆపింటారు వీళ్ళకి. ఆ ముందర కారు అతన్ని హార్న్ వేస్తారు. ముందర కారు అతను ఎంత హార్న్ వేసినా అతను రెస్పాండ్ కాడు. మళ్ళీ రిపీటెడ్గా ఈయన వెనకాల కూడా ఇంకా వెహికల్స్ నిలబడి ఉంటాయి. హార్న్ వేస్తూ ఉంటారు కానీ దాంట్లో నుంచి ఈ యశ్వంత్ కుమార్ అనే ఇతను కారు నుంచి బయటకు వచ్చి కత్తి తీసుకొని వీళ్ళని అటెంప్ట్ చేయడానికి, చంపడానికి అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. స్టింగింగ్ యాక్షన్ కూడా తీసుకుంటున్నాము. ఇంకా మున్ముందు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మాత్రము ఖచ్చితంగా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడరని అందరికీ చెప్పడం జరుగుతుంది. మాఘమాస పౌర్ణమిని పురస్కరించుకొని తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో చండీ హోమము నిర్వహించారు. కోరిన కోరికలు తీరుస్తూ నమ్ముకున్న వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న తిరుపతి తాతయ్యగుంటలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరం మాఘమాసం సందర్భంగా ఆలయంలో చండీ హోమాన్ని ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ హోమాది కార్యక్రమానికి నగరంలోని భక్తులు సుమారు 100 మందికి పైగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అమ్మవారి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేయటం ఆలయం తరపున తమ పూర్వజన్మ సుకృతమని శ్రీ తాతయ్యగుంట ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు అన్నారు. ఈరోజు ఉదయం అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకం నిర్వహించి అనంతరం అలంకరణ జరిపారు. తరువాత ఇక్కడ పౌర్ణమి పురస్కరించుకొని ప్రతి నెలలాగే ఇవాళ కూడా ఈరోజు తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం నందు చండీ హోమం నిర్వహించడం జరిగింది. ఈ చండీ హోమంలో తిరుపతిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందారు. అదేవిధంగా గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి ప్రజల మీద అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. సిట్ ఛార్జ్ షీట్ పై తప్పుడు ప్రచారంతో భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వైసీపీ నేతలకు బుద్ధి రావాలంటూ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అలిపిరి శ్రీవారి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. రాష్ట్రంలోని వైసీపీ నేతలు ఛార్జ్ షీట్ పై తప్పుడు ప్రచారం చేస్తూ తమ తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తిరుపతి జనసేన ఎమ్మెల్యే నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అలిపిరి శ్రీవారి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి తప్పుడు ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న వైసీపీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని మొక్కుకున్నారు. అనంతరం అలిపిరి గరుడ కూడలి వద్ద వైసీపీ నేతలు మాస్కులను తగిలించి మోకాళ్లపై శ్రీవారికి మొక్కుతూ వినూత్న రీతిలో నిరసన చేపట్టి వైసీపీ నేతలపై మండిపడ్డారు. అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు కల్తీ జరిగాయా లేదా అనేది మరొక్కసారి
మేము నిర్ధారణ చేస్తున్నాం. మీరు కల్తీ జరగలేదని అబద్ధాలుగా చెప్పి నిజాలుగా చేయాలనేసి చూస్తున్నారు. భగవంతుడు ఉన్నాడు పైన, ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా కూడా తప్పులు ఎక్కడా పోదు. ఆ రోజు మీరు చేసిన లడ్డూ ప్రసాదాల్లో కల్తీ NDDB ఒక సంస్థ, పేరు కాంచిన సంస్థ, జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయని నివేదిక ఇచ్చాయి. ఆ నివేదికతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చి ప్రాయశ్చిత్తం కడిగి మెట్లు కడిగి భగవంతుడా తప్పు జరిగింది క్షమించునేసి మీరు చేసిన తప్పులకు చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు క్షమాపణలు చెప్పడం జరిగింది. అత్యాధునిక అనుభవంతో తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో వసుంధర కన్స్ట్రక్షన్స్ మనసుం సీనియర్ లగ్జరీ లివింగ్ కమ్యూనిటీ అన్ని సదుపాయాలతో అపార్ట్మెంట్లు నిర్మాణం అవుతున్నాయని తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు పరిమితమైన అత్యాధునిక అన్ని సౌకర్యాలతో కూడిన అపార్ట్మెంట్లను తిరుపతి సామవాయి మార్గంలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని ప్రజలందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. విశ్రాంత సమయంలో ఎవరూ అధైర్యపడకుండా అన్ని సదుపాయాలతో విశాలవంతమైన భవనాలు సీనియర్ సిటిజన్స్కు అవసరమైన అన్ని సదుపాయాలతో నిర్మించడమే తమ యొక్క ప్రాధాన్యత అని అన్నారు. బయట రాష్ట్రాలకే పరిమితమైన వాటిని మరింత విస్తరింపచేయాలనే ఉద్దేశంతో తాము కృషి చేస్తామన్నారు. అనేక సంవత్సరాలుగా తమను ఆదరిస్తూ అభిమానిస్తున్న కస్టమర్ దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజులలో ప్రతి పేదవాడి సొంతింటి కళ నెరవేర్చుకునే విధంగా అన్ని హంగులతో అపార్ట్మెంట్లు నిర్మించి తిరుపతి నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని పేర్కొన్నారు. I am the managing director of the company Vasundhara Constructions Private Limited. We are the 40 years old builders from Hyderabad and doing the project in Tirupati since last 20 years. My first project in Tirupati was the first gated community having the 36 villas. The service of taking care of the seniors from Bangalore. We have about 3 running projects in Bangalore and 1 in Goa. Now we are also expanding to the other cities like Tirupati, Mysore and the Chennai, Pune and other places. We are very proud to say that we have also signed up for Vrindavan, Tirupati, Mysore, Chennai and we are still going forward. Thank you so much. సో అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ కూడా మంచిగా తిరుపతిలో ఉన్నటువంటి ఆల్ సిటిజన్స్ ఉపయోగపడాలని చెప్పేసి అందరూ దీన్ని కరెక్ట్గా వాడుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను విమల్ కేడియా టీంని వాళ్ళ కంపెనీ అంతా అభిమానిస్తున్నాను. మేము మీ డైలీ చోర్స్ ఏముంటుంది, మీ ఫుడ్ కానీ, మీ హెల్త్ కేర్ కానీ, మీ ట్రాన్స్పోర్టేషన్ కానీ, మీ ఎయిర్ టికెట్ బుకింగ్ కానీ ఏది కావాలన్నా మేము మనసు నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాము. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో స్వర్ణముఖి నది పుష్కరం కన్నుల పండుగగా సాగింది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నదులకు పుష్కరాలు నిర్వహిస్తుంటారు. అయితే స్వర్ణముఖి నదికి ప్రతి ఏటా పుష్కరం నిర్వహించడం ఆనవాయితీ. ఈ పుష్కరాన్ని ఏటి ఉత్సవం, త్రిశూల స్నానం అని కూడా అంటారు. పుష్కరం సందర్భంగా శాస్త్రోక్తంగా సద్యోముక్తి వ్రతం, చక్రస్నానం, త్రిశూల స్నానం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పంచమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిగాయి. శ్రీస్వామి, అమ్మవారు, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు స్వర్ణముఖి నదిలో ఘనంగా పుష్కర పూజలు నిర్వహించారు. పూజల కోసం నదిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోనేరు వద్ద వేద పండితులు పంచమూర్తులకు శాస్త్రోక్తంగా సద్యోముక్తి వ్రతం చేశారు. ప్రత్యేక పూజలు అనంతరం త్రిశూలానికి నదిలో స్నానం చేయించారు. మాఘస్నానం, నది పుష్కర విశేషాలను భక్తులకు అర్చకులు వివరించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు నదిలో పవిత్ర పుణ్యస్నానాలు చేశారు. అనంతరం పట్టణంలో ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించడమైనది. సదరు కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, సభ్యులు కోలా వైశాలి, కొమ్మనబోయిన రజని, రాఘవయ్య, గోపీనాథ్, సిహెచ్ శైలజ, ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి దంపతులు, డిఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు, శ్రీకాళహస్తి డిఎస్పి నరసింహారావు, శ్రీకాళహస్తి పట్టణ సిఐ ప్రకాష్, ఆలయ వేద పండితులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 8వ తేదీన విజయవాడలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలకు జిల్లాలోని అన్ని తాలూకాల కార్యవర్గ ప్రతినిధులు తప్పక హాజరు కావాలని ఏపీఎన్జీ జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె రాఘవులు తెలిపారు. ఆదివారం స్థానిక ఏపీఎన్జీ జీవో అసోసియేషన్ కార్యాలయంలో ఆ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ సమావేశాన్ని అధ్యక్షులు రాఘవులు అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా రాఘవులు మీడియాతో మాట్లాడుతూ 75 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఏపీఎన్జీ జీవో కార్యవర్గ ఎన్నికలకు జిల్లా నుంచి జిల్లా కార్యవర్గ ప్రతినిధులతో పాటు 6 తాలూకాలకు సంబంధించి 50 మందికి పైగా హాజరయ్యేలా ఏర్పాట్లు చేసుకున్నామన్నారు. ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ ఎన్నికల్లో జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి దక్కేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆయా తాలూకాల పరిధిలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, జిల్లా కార్యవర్గ ప్రతినిధులు మురళి, బాలసుబ్రహ్మణ్యం, పురుషోత్తమరెడ్డి, ప్రదీప్ కుమార్, పూమాల, దాము, ప్రశాంత్తో పాటు జిల్లా పరిధిలోని 6 తాలూకాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ అధికారుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్ గతంలో ఈవోగా పనిచేసిన సమయంలోనే నెయ్యి కొనుగోలు నిబంధనలలో సడలింపులు ఇచ్చినట్టు విచారణలో తేలిందని సిట్ తన నివేదికలో పేర్కొంది. సింఘాల్ పైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిట్ సిఫార్సు చేసింది. సిట్ నివేదిక ఆధారంగా ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రను టీటీడీ నూతన ఈవోగా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా ప్రభుత్వం జారీ చేసింది. అయితే ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించే వరకు టీటీడీ ఇన్ఛార్జ్ ఈవోగా వెంకయ్య చౌదరికి బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం. ఇదిలా ఉండగా సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్ర బదిలీతో సీఎంఓలోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. వైకాపా నేతల ఇళ్లను కాలుస్తారా అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు జోగి రమేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి గారి అడుగు వేసిన అంబటి రాంబాబు గారి మీద, ఆయన నివాసం మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడిని రాష్ట్ర ప్రజలు మర్చిపోకముందే ఈరోజు ఒక బలహీన వర్గాలకు చెందిన నా మీద, నా కుటుంబం మీద నన్ను మరి ఏం చేయాలని అనుకున్నారో నాకైతే తెలీదు. నన్ను మట్టు పెట్టాలనుకున్నాడా చంద్రబాబు నాయుడు కొడుకు? నన్ను హతమార్చాలనుకున్నాడా? నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా ఇంటిని దహనం చేయాలనుకున్నాడా? పెట్రోల్ బాంబులు, కర్రలు, రాడ్డులు లోకేష్ సారథ్యంలో విజయవాడ చుట్టుపక్కల నుంచి అందరినీ కూడా రౌడీల్ని, గూండాల్ని, పిక్ పాకెటర్ని, గంజాయి బ్యాచ్ని, బ్లేడు బ్యాచ్ని మొత్తాన్ని కూడా దించాడు. కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి చేయడం, ఇంటికి నిప్పులు పెట్టడం, ఈరోజు జోగి రమేష్ గారి ఇంటికి నిప్పు పెట్టడం. ఎక్కడికి వెళుతున్నారు? ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇప్పటి వరకు ఈ భారతదేశంలో శాశ్వతంగా పరిపాలించిన పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉందా? మిమ్మల్ని అడుగుతారు. ఈ దేశం మొత్తం మీద ఒకే పార్టీ పరిపాలించింది. ఈ దేశం మొత్తం మీద ఒకే పార్టీ ఒక రాష్ట్రాన్ని పరిపాలించిందని చెప్పగలరా? లేదు కదా. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ ప్రాక్టీస్ రేపు మీ దాకొచ్చే పరిస్థితిని మీరే తెచ్చుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, క్రమశిక్షణ కలిగిన నాయకుడైన నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు విచక్షణ, వివేకం కోల్పోయి అసభ్యకర పదజాలంతో రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడడం అత్యంత బాధాకరమని అంబటి రాంబాబు తీరును ఎండగడుతూ తిరుపతిలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఎన్నో అక్రమాలు చేసి ఈ ప్రభుత్వం ఎన్నో స్కాముల్లో ఇరుక్కొని ఈ రోజున వాటిని ఎలా కప్పిపుచ్చుకోవాలని డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూడ కల్తీ, మద్యం కల్తీ ఇవన్నీ కూడా బయటకు వచ్చి మరి వారు అరెస్ట్ అయ్యే పరిస్థితిలో ఈ రోజున ఆ ప్రభుత్వ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటే భారతదేశంతో పోటీ పడుతూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం దూసుకెళ్తుంటే ఇవన్నీ కూడా డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ చేసేసి ఏదో ఇప్పుడు ఈ కేసుని హిందువులు మొత్తం కూడా బాధపడుతున్న టైంలో వాంటెడ్గా మీరు డైవర్షన్ చేయాలని చెప్పి ఇట్లాంటి మాట్లాడేసి పబ్లిక్ అందరిని కూడా మిస్మేజ్ చేయాలంటే అది అయ్యే పని కాదు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పరిపాలన కొనసాగుతూ ఉంటే నిన్న ఒక రోజు ముందే కోట్లాది మందికి పింఛను పంపిణీ చేస్తున్న రోజు మీరు చూశారు. అందరూ కూడా ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క పట్టణంలో కానీ నిన్నంతా వాళ్ళంతా పండుగ చేసుకుంటా ఉంటే ఈ యొక్క అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఈ చెత్త పార్టీని చూసి, ఈ చెత్త పార్టీ మాట్లాడిన విధానం చూసి నోరు ఎల్లబెట్టుకున్నారు. వీళ్ళకి కేవలం తెలిసింది దూసలాడడం, బూతులు మాట్లాడడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం. ఆ ఆమోద్ రాంబాబు నేను మాట్లాడిన మాటలు అదే వాళ్ళ చెల్లినో వాళ్ళ తల్లినో అనగలుగుతాడా? ఈరోజు ఒక ముఖ్యమంత్రి ఉండే స్థాయిలో వ్యక్తిని, ఇలాంటి మాట్లాడే వ్యక్తుల్ని ఎన్నికల నుంచి పాల్గొనకుండా తక్షణం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు ఈ పార్టీని తొలగించాలని
ఈరోజు తిరుపతి దగ్గరలో మేము డిమాండ్ చేస్తూ ఈ చెత్త పార్టీని చెత్తపులో కలపాలని కూడా తెలియజేయడం. నువ్వు దుర్మార్గుడివి. నీ బూతుల సంస్కారంతో ఈ ప్రజల 5 కోట్ల మంది యొక్క ఆత్మాభిమానాలు దెబ్బతిన్నాయి. ఒక దైవ సమానులైనటువంటి ఒక పరిపాలన దక్షత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు బూతులు మాట్లాడావు. నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక పనికి మాలిన చెత్త వెధవ రాంబాబు, సుకన్య రాంబాబు, నీచమైన రాంబాబు ఈ రోజు వ్యక్తిగత హననం చేయడం, వ్యక్తిగతంగా దూషిస్తాం. మేము ఒకటే చెప్తాం, గతంలో ఇలాగనే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని, భువనమ్మని, లోకేష్ గారిని ఎలా పడితే అలా మాట్లాడారు. ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లు కూర్చోబెట్టారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? కొంచెం సిగ్గుండాలా? గతంలో మహిళలతో మీరు ఎలా ప్రవర్తించారో తెలిసింది. ఇప్పుడు చూసినట్టయితే అధికారంలో ఉన్నాము, ఒక సీఎం గారిని, కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న వ్యక్తిని ఏం మాట్లాడుతున్నారు? ఉత్సాహకరమైన మాటలు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అయితే వదిలిపెట్టేదే లేదు. ఎక్కడ కనిపించినా మీ తాట తీయడం అయితే తథ్యం. ఇన్ని రోజులు దేవుళ్లతో ఆడుకున్నారు. ఇప్పుడు మీకు ఏది దొరికితే అది కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏం అమ్మటి రాంబాబు యోగా చేస్తా అంటే మా వాళ్ళు ఏమైనా వెళ్ళినారా? గుడిలో ప్రదక్షిణలు చేస్తా అంటే మా వాళ్ళు ఏమైనా పోయి అడ్డుకున్నారా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా ఇన్స్పిరేషన్ ఆయన. ఈరోజు ఈస్ట్ పోలీస్ స్టేషన్, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఆయన పైన కేసు నమోదు చేయమని చెప్పేసి ఈ రోజు డిఎస్పీ గారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డిఎస్పీ గారు కూడా కంప్లైంట్ దానిపై కేసు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. తక్షణమే అతన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లో ఆయన పైన కేసులు నమోదు చేసి అతన్ని పైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది సంబరాలు రావుగాంబు ఏమన్నా సంక్రాంతిలో పోయి డాన్సులు వేసుకోవాల్సింది పోయి, రికార్డ్ డాన్సులు చేసుకోవాల్సింది పోయి, నీకు ఇది అవసరం అయ్యా ఈ ఏజ్లో? నీ ఏజ్ ఏంది, నీకు ఏజ్ ఏంది? నీ కేజీకి నువ్వు మాట్లాడే బూతులకి ఏమైనా సంబంధం ఉందా? పార్టీ అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. వాళ్ళ అధికారం కోల్పోయినారు. అయినా వాళ్ళ నాయకుడి దగ్గర మేమేదో ఇది చేయకోవాలా, అందరినీ తిట్టాలా, ఇదనలా వాళ్ళ సైకోయిజాన్ని ఈరోజు రాష్ట్రంలో అయినా భయభక్తులు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా పచ్చి బూతులు తిడతా మాట్లాడారంటే వాడిని రాష్ట్రంలో ఉండనీయకుండా తరిమి కొట్టాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. సంస్కారవంతమైనటువంటి మాటలు కాదు, అగుదనమ్మా అని తిరిగి వచ్చి కూడా నేను ఆయన మాట్లాడలేదు అని చెబుతూ నీ కళ్ళల్లో నీ అహంకారం, నీ పొగరుబోతుతనం, నీకు ఇంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? సిగ్గు లేకుండా ఇంకా ఆ పార్టీ నాయకులు వెనకేసుకొస్తారా? తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సన్నిధి వీధిలోని శ్రీ పరకాల స్వామి మఠంలో అష్టోత్తర శతనామావళి మహోత్సవం నిర్వహించారు. తిరుపతి గోవిందరాజస్వామి సన్నిధి వీధిలో ఉన్న శ్రీ పరకాల స్వామి మఠంలో ఈరోజు ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు అష్టోత్తర శతనామావళి మహోత్సవం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమం నిర్వహించడం ముఖ్య ఉద్దేశం. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి విద్యాధిపతి అని, అందుకే స్వామి సన్నిధిలో ఈ సంవత్సరం 10వ తరగతి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఈ అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమంలో పాల్గొంటే శుభం జరుగుతుందని మఠం నిర్వాహకులు తెలియజేశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి లక్ష్మీ హయగ్రీవ అష్టోత్తర శతనామావళి కార్యక్రమం జరుగుతుంది. 10వ తరగతి ఇంటర్ పరీక్ష రాస్తున్న విద్యార్థులందరికీ కూడా పరకాల మఠం స్వామీజీ తరపు నుంచి ఆశీర్వాదంగా పెన్సిలు, పెన్ను, ఒక ఎరేజర్ అన్నీ ఇస్తున్నారు. అందరూ ఉత్తీర్ణులై పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. ఇక్కడ పూజలో పాల్గొన్న అందరికీ పరీక్ష రాయటం కోసము పెన్ను, పెన్సిల్ అన్ని మరియు వాళ్ళకి అందజేస్తున్నారు. అందరూ స్వామివారి అనుగ్రహంతో పరీక్షలు మంచి ఉత్తీర్ణతతో రావాలని కోరుకుంటున్నాం. రాఘవ రచించిన ప్రశ్నించే గొంతులు పుస్తకావిష్కరణకు కవులు, రచయితలు, మేధావులు, సభ్యుల ఆధ్వర్యంలో లాంఛనంగా ఆవిష్కరించారు. తిరుపతి బైరాగిపట్టణలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ప్రశ్నించే గొంతులు పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరంలోని ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా శాకం నాగరాజు మీడియాతో మాట్లాడుతూ, మారుతున్న సాంకేతిక యుగంలో పుస్తకాలను పఠనం చేయటం అరుదుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి యువత సాంకేతికతను అందిపుచ్చుకొని డిజిటల్ రంగం వైపు వెళ్లటం అభినందనీయమైనప్పటికీ పుస్తకాలు చదవటం అలవర్చుకోవటం బాల్యం నుండి ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని, ఆ దిశగా తల్లిదండ్రులు కృషి చేయాలని ఆకాంక్షించారు. తామందరూ ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులు మనం అందరం కలిసి ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది, ఎంతో గర్వంగా ఉంది. ఈ సభలో పెద్దలు మోహన్ రెడ్డి గారు, భువన్ గారు, తిరువైపాటి రాజగోపాల్ గారు, రాజేశ్వరమ్మ ఎస్వి యూనివర్సిటీ, ఇంకా కాళయ్య, జనార్దన్, చాలా మంది సమాజాన్ని గురించి బాధుల్లా ఆలోచించే వ్యక్తులంతా మన మధ్య ఈ పుస్తకం ఒక మంచి జ్ఞాపకం.
జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని తిరుపతి యశోదా నగర్లోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నేతలు ప్రభుత్వాన్ని అధికారులను కోరారు. ఈరోజు తిరుపతి రూరల్ నుండి తిరుపతి అర్బన్ నుండి లేదా చంద్రగిరి నుండి ఇటువంటి ఏ అయితే విలువైన భూములు కలిగి రియల్ ఎస్టేట్కి అవకాశంగా ఉంది, ఇక్కడంతా కూడా ఈ అవినీతి తాండవిస్తూ ఉంది. ఈ అవినీతి మీద ఏదో చిరుచిరు ఒక ఉద్యోగి మీద చేసి కాకుండా మొత్తం సమగ్రంగా ఈ ఏసీబీ దాడులు నిర్వహించి ఇది ఇక్కడ పనిచేసిన వాళ్ళందరూ కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవస్థని మొత్తం మార్చడం కోసం, ఈ రాజకీయ వ్యవస్థని చేయడం కోసం ప్రజలందరూ కూడా ఒత్తిడి చేయకుండా పోతే వీళ్ళందరూ దాన్ని ప్రోత్సహించిన వాళ్ళే. రాజకీయ నాయకులు చివరికి ఆ చిరు ఉద్యోగికి సంబంధించి కూడా బయటపడేయడానికి ఒత్తిడి చేస్తున్నామని చెప్పేసి మీడియాలో వస్తున్న కథనాలు చూస్తున్నాం. ఈ మధ్య రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అక్కడ దాడి చేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బందిని విచారించి అక్కడ జరిగిన అక్రమాలపైన అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలన్నీ కూడా జిల్లాలోనే కాదు సామాన్య మధ్యతరగతి ప్రజల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అంటేనే ఒక భయము, ఒక ఆందోళన అనేటువంటిది కనపడుతూ ఉంది. భూములు పేదవాళ్ళు కొనుక్కున్నా అమ్మాలన్నా రిజిస్ట్రేషన్ కాడికి వెళితే అవినీతి డబ్బులు లంచాలు లేదే అక్కడ రిజిస్ట్రేషన్లు కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. పాక్ చైనాలకు షాక్, భారత్లోనే SU-57E ఫైటర్ జెట్ తయారీ. శత్రు స్థావరాలపై కన్నేసిన గద్దలు, చూసి రమ్మంటే కాల్చి వచ్చే అర్జున్. కుప్పంలో ముగిసిన ముఖ్యమంత్రి 3 రోజుల పర్యటన, కేంద్ర బడ్జెట్ను స్వాగతించిన చంద్రబాబు నాయుడు. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం, టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ బదిలీ. తిరుపతిలో బరి తెగించిన మందుబాబులు, నడి రోడ్డుపై కారు ఆపి మరీ మద్యం తాగిన వైనం. అంబటి రాంబాబుపై ఉవ్వెత్తున ఎగిసిపడిన ఆందోళనలు, ఆగ్రహంతో టీటీడీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.